చూసిండ్రా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఎట్లున్నాయో. ఒరిజినల్ అంటే పక్కా ఒరిజినల్. మొన్న మంత్రివర్గ విస్తరణల పదవి వచ్చిన అడ్లూరి లక్ష్మణ్కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఫ్లెక్సీలు కట్టింది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ. ఇంకో దిక్కు కూడా ఒట్టిదే, అంటే ఉత్తగానే ముందు వెనక తోకలేం లేకుండానే కాంగ్రెస్ పార్టీ పేరుతోని లక్ష్మణ్కు శుభాకాంక్షలు చెప్పినట్టు ఇంకో ఫ్లెక్సీలు కట్టిండ్రు. మరి దీంట్లో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది మనకు తెలియదు, కానీ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలు ఉన్న లొల్లిని జగమంతా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఈ నడుమ జగిత్యాల లీడర్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అంటనట్టు ఉంటున్నాడు కదా. హాగో వాళ్ళ వర్గం కార్యకర్తలు ఇట్లా ఫ్లెక్సీలు కట్టిండ్రట. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి మీద పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ తరపున సంజయ్ కుమార్ గెలిచిండు. తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అప్పటి నుంచి జీవన్ రెడ్డి జీవం లేకుండా అవుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి పార్టీలు ఉన్న నన్నే పక్కకు పెడతారా, నా మీద పోటీ చేసి గెలిచినోన్నే పార్టీలకు తీసుకుంటారా అన్నట్టు అలిగిండు జీవన్ రెడ్డి. అప్పటి నుంచి పచ్చగడ్డి వీళ్ళ నడుమేస్తే పెట్రోల్ మండినట్టే మండుతున్నదట. మీటింగ్లైనా షాటింగ్లైనా పడతలేదట ఒకళ్ళకంటే ఇంకొకలకు. అందుకే వాళ్ళ వర్గమోళ్ళు ఫ్లెక్సీలు ఒరిజినల్ అంటే వీళ్ళ వర్గమోళ్ళు నార్మల్ ఫ్లెక్సీలు కట్టిండ్రు. అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి ఇచ్చుడే తప్పైంది కదా అనుకునేటట్టు అయిందట. అటు వాళ్ళు ఆగుతలేరు, ఇటు వీళ్ళు ఆగుతలేరు. మరి ఒరిజినల్ డూప్లికేట్లొల్లి ఎట్లా ఆగుతుంది, ఎవరు ఆపుతారు? వచ్చే ఎన్నికలల్లా పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారు, ఎన్నికల నాటికి ఏ లీడర్ ఏ పార్టీలు ఉంటాడు అనేది ముందు ముందు తెలుస్తుంది. కానీ ఫ్లెక్సీలతోని జగిత్యాల వర్గ పోరు మ్యాక్సిమం అయింది.